ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల్లో శుక్రవారం కాకినాడ లేడీస్ క్లబ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ జె నివాస్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి ఒక 116వ జయంతి మన ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మన దేశానికి ఆయన ఎన్నో రకాల సేవలు చేసి మన దేశం ఒక పునాదికి, భవిష్యత్తుకి ఒక పునాదికి నాంది పలికారు అని చెప్పొచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగ సృష్టిలో ఒక భాగస్వామ్యులుగా ఉండి, అదే రకంగా ఈరోజు మన దేశం ఫుడ్ సఫిషియెంట్గా ఈరోజు ఉంది అంటే దానికి పెద్ద కారకులై యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఆయన గొప్ప సేవలు అందించి గ్రీన్ రెవల్యూషన్లో ఆయన వేసిన పునాది ఈరోజు మన భారతదేశం ఫుడ్ సఫిషియెంట్ ఒక కంట్రీగా ఈరోజు ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఒక స్థాయికి మనం ఎదిగామంటే ఆయన పెట్టినటువంటి పునాది, ఆయన చేసినటువంటి కృషి అని చెప్పి మనందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా మరి బడుగు బలహీన వర్గాలకి ఆయన స్వతంత్రం ముందు నుంచే ఆయన చేసినటువంటి పోరాటాలు, మరి అడుగడుగున ఆయన మన దేశం పట్ల ఉన్న ప్రేమతో ఆయన ఎదిగి మరి 30 సంవత్సరాల ఒక వివిధ హోదాలో మినిస్టర్గా, వివిధ శాఖల మినిస్టర్గా ఉండి ఏ శాఖలు ఇచ్చినా, అది రక్షణ శాఖ అయితేనేమి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయితేనేమి, అదే రకంగా అగ్రికల్చర్ మినిస్టర్ అయితేనేమి, ఏ శాఖలు ఇచ్చినా దాన్ని ఘనంగా నిర్వహించి మరి మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా గౌరవపడే విధంగా ఒక ఆదర్శ వ్యక్తిగా మన ముందు నిలిచారు. ఆయన స్ఫూర్తిని తీసుకుంటూ రాబోయే ఎలక్షన్లో ఆయన ఏవైతే కృషి చేసి ఈ భారత రాజ్యాంగాన్ని సృష్టింపులో భాగస్వాములయ్యి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించారో ఆ రాజ్యాంగానికి గౌరవం చేసే విధంగా, బలం చేసే విధంగా మనందరూ కూడా మన ఓటు హక్కుని వినియోగం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మరి మన ఓటు హక్కుని స్వతంత్రంగా వినియోగం చేసుకోవాలని చెప్పి కాకినాడ జిల్లా ప్రజలందరూ కూడా ఈ మంచి రోజు ఒక వేదికగా నేను విన్నపం చేసుకుంటున్నాను.